ప్యాకెట్ పాల కంటే తాజా లూజ్ పాలకే ప్రిఫరెన్స్ ఎక్కువ. అందుబాటులో ఉంటే రేటు ఎక్కువైనా కొనేస్తారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కల్తీ రాయిళ్లు శ్రేష్టమనే పేరు చెరగొడుతున్నారు. కాసుల కక్కుర్తితో కల్తీ చేస్తున్నారు. ప్యూర్ మిల్క్ వెనుక మైండ్ బ్లాక్ అయ్యే చేదు నిజాలున్నాయి. రాజమండ్రి ఘటనలో ఏం తేలింది? స్వచ్ఛమైన పాలు ఎలా గరళమయ్యాయి? పొద్దున్నే పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్ దగ్గర నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు మిల్క్ దాకా అత్యవసరం. కానీ కొందరి నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడు ఆ పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. విషంగా మారి విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా రాజమండ్రిలో కల్తీ కాటు కొందరి ప్రాణాలు తీస్తే మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. ఆ పాలలో ఏం కలిసింది? కల్తీ ఎలా జరిగింది? పాలతో పాపాలు, పోతున్న ప్రాణాలు. తెల్లనివన్నీ అమృతం కాదు, విషమా? రాజమండ్రి ఘటనలో ఏం జరిగింది? కల్తీకి కారణాలేంటి? డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారా? కిడ్నీలపై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? కల్తీ మిల్క్ ని ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అదే రంగు, అదే రుచి, అదే వాసన, ఏమాత్రం తేడా ఉండదు. ఒరిజినల్ మిల్క్ తో పోల్చుకుంటే ఇంకాస్త చిక్కగా చక్కగా ఉంటాయి. తెల్లనివన్నీ పాలే అనుకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. ఏవైనా పాలే కదా అని తాగేస్తే ఇక అంతే, ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలు కావాల్సిందే. అసలు నకిలీ మధ్య తేడా గుర్తించకపోతే సమస్యలు తప్పవు. తాజాగా కల్తీ పాలు రాజమండ్రిలో కలకలం రేపాయి. చిక్కని పాలల్లో కొంచెం నీళ్లు ఓల్డ్ ట్రెండ్. రసాయనాలతో ఏకంగా నకిలీ పాల తయారీ లేటెస్ట్ ట్రెండ్. అవును, కొందరు కేటుగాళ్లు కల్తీ పాలనే అమ్మేస్తున్నారు. మనం తాగుతున్నవి అసలు పాలే కాదు, పాలలా కనిపించే పాలకూట విషం. కాదేది కల్తీకి అనర్హమన్నట్లు ఇప్పుడు అదే జరుగుతోంది. డేంజరస్ కెమికల్స్తో పాలు తయారు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కల్తీ రాయుళ్లు. తరచూ పలుచోట్ల కల్తీ పాల దందాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజమండ్రి ఘటన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తాగడం వల్లే పలువురు అస్వస్థత పాలయ్యారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులను రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషపు పాలు తాగి 2 రోజుల్లో 4 మృతి చెందడం కలవరపెడుతోంది. మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారే. కిడ్నీ సమస్యలు విషమించిన 8 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 6గురిలో 3 చిన్నారులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురితో పాటు కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయిన సమస్యలు తలెత్తినట్లు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కల్తీ పాల వ్యవహారంతో అలర్ట్ అయ్యారు ఆరోగ్య శాఖ అధికారులు. పాలు కొనుగోలు చేసిన కుటుంబాలను గుర్తించి శాంపుల్స్ సేకరిస్తున్నారు. తొలి దశలో 74 బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించినట్లు గుర్తించారు. వీరిలో 4 కుటుంబాలకు చెందిన 12 మంది కిడ్నీ సమస్యలతో అనూరియా బారిన పడ్డట్లు తేల్చారు. మనకి మొత్తం 18వ తారీఖు నుంచి చూసుకుంటే హాస్పిటల్ అడ్మిషన్స్ మనకి 12 వరకు జరిగినాయండి. సో ఈ 12 మందిలో 4 వరకు ప్రెసెంట్ డెత్ అయి ఉన్నారు. ఒక 2 గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో, ఒకళ్ళు సన్స్టార్ హాస్పిటల్, ఆ విధంగా మన సిటీలో రవి కిడ్నీ హాస్పిటల్లో చనిపోయినట్టుగా మనకి అందిన సమాచారం ప్రస్తుతానికి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కామన్ పాయింట్ ఏంటి, పర్టికులర్ గా దీనివల్ల అన్నది నిర్ధారణ అనేది మనకి శాంపుల్స్ వచ్చాక కానీ మనం పూర్తిగా నిర్ధారించలేము. బట్ ప్రిలిమినరీగా ఇది మిల్క్ అడల్టరేషన్ జరిగి ఉండొచ్చు అన్న దాని మీదే మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం. బట్ ఇది ఖచ్చితమైన కారణం తెలియాలంటే మనం రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా ఎదురు చూసి ఉండాలి. ఇప్పటి వరకు నమోదైన కేసులు చూసుకుంటే మాత్రం సడన్ ఆన్సెట్ అండి, అంటే వితిన్ 12 అవర్స్ లో వచ్చినట్టే సడన్ గా సీరం క్రియాటినిన్ రైజ్ అవ్వడం, కిడ్నీస్ అది అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు, ఆ విధంగా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడం కూడా జరిగింది. డయాలసిస్ వరకు వెళ్లారండి పేషెంట్స్ అందరూ కూడా. పశువులకు వేసిన గడ్డి నుంచి ప్రతిదీ చెక్ చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. లాలపేట చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. కల్తీ పాల బాధితుల్లో ఒక కామన్ లింక్ గుర్తించామని అన్నారు. కల్తీ పాలు, ఆ పాలతో చేసిన పెరుగు, టీ, కాఫీ తీసుకున్న వారు అస్వస్థతకు గురయ్యారని, బాధితులందరూ కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డారన్నారు కలెక్టర్. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు.
కొంతమంది డయాలసిస్లో ఉన్నారు, అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్స్ చూస్తే దెర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దిస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఘటనకు కారణమైన నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది, ఏ గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై ఆరా తీశారు. పాలు కల్తీ చేసినట్లు నిందితుడు గణేష్ అంగీకరించాడు. అతనిపై మర్డర్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి. వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే ఆ రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీల్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. మరోవైపు బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు అధికారులు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. తాగే పాలు కల్తీ, తినే నెయ్యి కల్తీ, చివరకు కూరలో వేసుకునే కారం, పసుపు కల్తీనే. ఇలా ఒక్కటేంటి, ఏది చూసినా కల్తీమయమే. రాజమండ్రి ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అసలేం జరిగిందో నిగ్గు తేల్చే పనిలో పడింది. దాదాపు 300 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపింది. ఈ రిపోర్టులు వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటోంది సర్కార్. ప్యాకెట్ పాల కంటే లూజ్ పాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు చాలామంది. రేటు ఎక్కువైనా సరే కొనేస్తారు, ఎందుకంటే తాజాగా ఉంటాయనే నమ్మకం. కలిపితే కొన్ని నీళ్లు కలుపుతారులే, అంతకుమించి ఏముంటుంది అని పాల వ్యాపారుల నుంచి తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు కేటుగాళ్లు దీన్నే ఆసరాగా చేసుకుని దర్జాగా మిల్క్ను కల్తీ చేస్తున్నారు. నామకే వాస్తేగా రైతుల దగ్గర నుంచి పాలను సేకరించి పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నారు. అసలు పాలే అనేలా కెమికల్స్ యాడ్ చేసి మస్కా కొడుతున్నారు. ఇంటింటికి తిరిగి అమ్ముతూ సైలెంట్గా విషాన్ని ఎక్కించేస్తున్నారు. చిక్కితే చూద్దాంలే అని బరితెగిస్తున్నారు. రాజమండ్రిలో జరిగింది ఇదే. కొన్ని నెలలుగా కల్తీ పాలదందా కొనసాగుతోంది. అమృతం అనుకునే పాలే ఇక్కడ విషంగా మారాయి. ప్రాణాలు తీసి విషాదాన్ని నింపాయి. పొద్దున్నే లేచి తాజా పాలు అని తాగిన వాళ్లు కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయారు. ఒక్కడి కక్కుర్తి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా జరుగుతుందని వాళ్లు కలలో అనుకుని ఉండరు. ఎందుకంటే ఎంతో కాలంగా పాలు పోస్తున్నాడు కదా అని అనుకున్నారు. కానీ విషమని వాళ్లకు తెలీదు. చివరకు ఎంతోమంది ఆసుపత్రి పాలయ్యాక గాని కల్తీ భాగోతం బయటపడలేదు. రాజమండ్రి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో రివ్యూ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని సీఎంకి వివరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వెంటనే రాజమండ్రి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కల్తీ పాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2-3 రోజుల్లో ఈ నివేదికలు రాబోతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ పాల అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కల్తీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు చంద్రబాబు. ఇదొక బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు.
ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. కల్తీ వ్యవహారంలో ఉదాసీనత పనికిరాదన్నారు సీఎం చంద్రబాబు. కల్తీ పాల బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. యాక్షన్ సీరియస్గా ఉంటుందని చెప్పారు ఆయన. అంతకుముందు మంత్రి సత్యకుమార్ కూడా రాజమండ్రి సంఘటనపై రియాక్ట్ అయ్యారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశామని చెప్పుకొచ్చారు. 2 చిన్నారులు వెంటిలేటర్పై ఉన్నారన్నారు మంత్రి సత్యకుమార్. శాంపుల్స్ విశాఖ, హైదరాబాద్ ల్యాబులకు పంపామని, రిపోర్ట్స్ వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. కల్తీ పాలలో ఏ రసాయనాలు కలిపారనే అంశంపై ఫోరెన్సిక్ నివేదికల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. నివేదికల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలుంటాయన్నారు. పాల సరఫరా వ్యవస్థపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కల్తీ పాల కారణంగానే కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు ప్రాథమికంగా తేల్చింది. పాల వ్యాపారి దగ్గర నుంచి పాలు కొనుగోలు చేసిన వారందరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 264 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పాలతో పాటు పెరుగు నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపారు. కల్తీ పాల కేసులో ఐజీ అశోక్ కుమార్ విచారణ చేపట్టారు. నరసాపురంలో పాల కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాపారి గణేష్ దగ్గర పాల్గొంటున్న వారి నుంచి వివరాలు సేకరించారు. ఒక క్యాన్లోనే కల్తీ జరిగినట్లుగా తెలుస్తోందని ఆయన చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఐజీ అశోక్ కుమార్. మరోవైపు కల్తీ పాల ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని కామెంట్ చేశారు. రాజమండ్రిలోనే కాదు, గతంలో ఎన్నో చోట్ల కల్తీ మిల్క్ దందాలు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 10ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. కటకటాల్లోకి పంపిన కల్తీ రాయుళ్లలో మార్పు రావడం లేదు. కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఆ పాలు తాగుతారని తెలిసినా ఇంగితం లేకుండా యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. పాల కల్తీ ఎలా జరుగుతోంది? ఏ రసాయనాలు వాడతారు? వాటిని తాగితే ఆరోగ్యం అంతేనా? కల్తీ పాల ప్రభావం కిడ్నీలపై ఎలా ఉంటుంది? ఆ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకీ కల్తీ పాలను కనిపెట్టడమేలా? పాలల్లో నీరు కలపడమే కల్తీ పాలు అనుకుంటారు. దీనివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కొందరు అధిక లాభాల కోసం పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్, సింథటిక్ కెమికల్స్ కలుపుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నోసార్లు బయటపడ్డాయి. ఇలా చేస్తే పాల సహజ గుణాలను మార్చి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి. పాలు ఆరోగ్యానికి పోషకాహారం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు తాగుతారు. టీ, కాఫీ, వంటల్లో ఇలా ప్రతిరోజు పాల వాడకం ఎక్కువే. ఎముకల బలం కోసం చిన్నపిల్లలకు మరిగించి ఇస్తారు. దీంతో మిల్క్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. లూజ్గానే కాదు, రకరకాల బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నారు. ఇలాంటి కల్తీ పాలు తాగిన వెంటనే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. పాల పరిమాణాన్ని పెంచడానికి, చిక్కగా కనిపించడానికి లాభాపేక్షతో వ్యాపారులు రకరకాలైన ప్రమాదకర రసాయనాలు కలుపుతారు. పాలు ఎక్కువ కావడానికి తొలుత నీళ్లు కలుపుతారు. దీంతో పాలు పలుచనైనట్లు కనిపిస్తాయి. అందుకే చిక్కగా కనిపించేందుకు స్టార్చ్ కలుపుతారు. పాలు ఎక్కువ సమయం నిల్వ కోసం డిటర్జెంట్ కలుపుతారు. ఇలా కలిపితే పరీక్షల్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నట్లు చూపుతుంది. అందుకే అందులో యూరియా కలిపితే లెక్కలు మారిపోతాయి. వీటితో పాటు పాలు ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండేందుకు ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కలుపుతారు. కెమికల్స్తో పాల నాణ్యతను పెంచుతున్నారు కంత్రిగాళ్లు. పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనాలు కలుపుతున్నారు. అంతేకాదు బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ వంటి డేంజర్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. ఈ రసాయనాలు ఉన్న కల్తీ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. నిజానికి పాల కోసం ఆవులు లేదా గేదెలను పెంచుకోవాలి. కానీ ఒక్క పశువు కూడా లేకుండా 100 లీటర్ల కొద్దీ మిల్క్ బిజినెస్ చేస్తున్నారు. లీటర్ల కొద్దీ పాలు తీసుకువెళ్లి మార్కెట్లో విక్రయిస్తున్న ఘటనలు గతంలో ఎన్నో బయటపడ్డాయి. రైతుల దగ్గర కొన్ని లీటర్ల పాలు కొని మిల్క్ పౌడర్, ఆయిల్, యూరియా మిక్స్ చేసి ఆ పాలను రెండింతలు చేస్తారు. కొనేది కొన్నే కానీ
మరి అన్ని లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆరా తీస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పక్కా కెమికల్స్ కలిపి ఇంట్లో కల్తీ పాలు తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్ను నీళ్లలో కలిపి తర్వాత ఆ మిశ్రమాన్ని పాలల్లో మిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా షుగర్ పేషెంట్ పరిస్థితి మరింత దిగజారవచ్చు. అసలు కల్తీ మిల్క్ ఎలా కనిపెట్టాలనే విషయానికి వస్తే ఇంట్లో ఫ్లాట్ బండపై 2 చుక్కల పాలను వేయండి. అది ఏదో ఓ వైపు పారుతుంది. పాలు పారిన వైపు తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైనవి అని నిర్ధారించుకోవాలి. కల్తీ పాలు అయితే తెల్లగా కనిపించవు. మార్కెట్లో దొరికే pH స్ట్రిప్తోనూ పాల కల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్పై చుక్క పాలను వేయండి. pH రేషియో 6.4 నుంచి 6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని గుర్తించుకోవాలి. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే పాల కల్తీ జరుగుతోందని అర్థం. అయోడిన్ టెస్ట్ ద్వారా కూడా పాల కల్తీని గుర్తించవచ్చు. ఇందుకోసం ముందుగా టెస్ట్ ట్యూబ్లో 5 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. ఇందులో 2 మిల్లీలీటర్ల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. స్వచ్ఛమైన పాలైతే దాని రంగు లేత గోధుమ రంగులోకి మారిపోతుంది. అదే కల్తీ పాలైతే దాని రంగు లైట్ చాక్లెట్ కలర్లోకి మారుతుంది. పాలలో గంజి లేదా ఏదైనా పిండి పదార్థం కలిపితే ఆ రంగు మాత్రం నీలంలో ఉంటుంది. ఇలా టెస్ట్ చేసి పాల క్వాలిటీని తెలుసుకోవచ్చు. పాలలో డిటర్జెంట్ పొడిని కూడా కలుపుతారు. దీన్ని గుర్తించాలంటే 1 గ్లాసులో కొంచెం పాలు తీసుకోవాలి. అంతే మొత్తంలో నీరు కూడా తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి గిరగిరా తిప్పాలి. డిటర్జెంట్ అవశేషాలు ఉంటే అవి బాగా నురగొస్తాయి. దీంతో పాలు కల్తీ జరిగిందని గుర్తించాలి. ఒకవేళ స్వచ్ఛమైన పాలైతే చాలా తక్కువ నురగ వస్తుందనేది నిపుణుల మాట. కల్తీ పాల కోసం 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను బాగా కలుపుతారు. దీంతో ఆ మిశ్రమం పాలలా తెల్లగా మారిపోతుంది. పాల వాసన వచ్చేందుకు కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. ఇక పాలలో యూరియా అవశేషాలు గుర్తించడానికి మార్కెట్లో యూరియాసే స్ట్రిప్స్ దొరుకుతాయి. వాటి మీద కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపించాయంటే పాలు యూరియాతో తయారు చేశారని అర్థం. ఈ పాలు ఆరోగ్యానికి యమ డేంజర్. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగినోళ్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతుల వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. రాజమండ్రిలో చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. ఈ ఘటన ఏపీలోనే వెలుగు చూసినప్పటికీ ఈ బెడద దేశవ్యాప్తంగా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కల్తీపాలు ప్రజలను అనారోగ్యం పాలు చేస్తూనే ఉన్నాయి. FSSAI నివేదికల ప్రకారం భారత్లో విక్రయించే పాలలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ విషయంలో 12,000 కేసులు నమోదు చేశాయి అంటే కల్తీ ఏ రేంజ్లో జరుగుతోందో అర్థమవుతుంది. సో పాలు కొనేటప్పుడు జాగ్రత్త. తాజా పాలు అని ఎక్కడ పడితే అక్కడ కొంటే సమస్యలు తప్పవు. సో బీ కేర్ఫుల్.